గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్ సహా పలు షార్ట్ ఫిల్మ్స్, 'మను' అనే సినిమా డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నర్సేటి దర్శకత్వంలో 8 వసంతాలు అనే సినిమా రూపొందింది. 'మ్యాథ్' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన అనంతిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా దర్శకుడు ఫణీంద్ర మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల కారణంగా సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే మీడియాకు ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. శృతి అయోధ్య తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా ఆ బాధ నుంచి బయటపడడం కోసం రచయిత్రిగా మారుతుంది. అలా వరుసగా పుస్తకాలు రాస్తూ ట్రావెలింగ్ చేస్తూ ఉండే ఆమెకు కరాటే అంటే కూడా చాలా ఇష్టం. తన గురువు దగ్గర ఒక పక్క కరాటే నేర్చుకుంటూ మరో పక్క వీలు కుదిరినప్పుడల్లా ఆమె ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ శృతితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి శృతి కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు ఓపెన్ అయిన తర్వాత వరుణ్ అమెరికా వెళ్లడానికి సిద్ధమై శృతిని మోసం చేస్తాడు. అలా హార్ట్ బ్రేక్ అయిన క్రమంలో శృతి తన లైఫ్ లో బిజీ అవుతుంది. అలాంటి ఆమెకు సంజయ్ పరిచయం అవుతాడు. కేవలం పరిచయంగా మొదలైన అది ప్రేమకి దారితీస్తుంది. అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయట పెట్టకుండా శృతి వరుణ్ అనే మరో యువకుడితో పెళ్లికి రెడీ అవుతుంది. అలా ఎందుకు చేసింది, సంజయ్ శృతి ఒకటయ్యారా లేదా, చివరికి ఏం జరిగింది లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఫణీంద్ర దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్, అలాగే ఆయన చేసిన 'మను' అనే సినిమా చూసిన వారందరికీ ఇతనిలో ఏదో విషయం ఉంది. కానీ ఎందుకో దాన్ని పూర్తి స్థాయిలో తెర మీదికి తీసుకురావడంలో వెనుకపడ్డాడని ఫీలింగ్ కలుగుతుంది. దాదాపుగా అతని సినిమాలు, రచనలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అందుకు ఏమీ మినహాయింపు కాదు. నిజానికి తెలుగు ప్రేక్షకులకు తెలుగు తెర ప్రేమ కథలు కొత్తేమీ కాదు. ప్రతి వారం 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో దాదాపుగా 2-3 ఈ ప్రేమ కథలాగానే ఉంటాయి. అందులో ఫణీంద్ర సినిమాలో ఉన్న తేడా ఏంటి అని అడిగితే ఖచ్చితంగా అతని పోయిట్రిక్, అలాగే ఒక ప్లెజెంట్ ఫీల్ తో చేసే నరేషన్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ క్రెడిట్ పడే వరకు తన సినిమాను ఫణీంద్ర ఒక రకంగా శిల్పాన్ని చెక్కినట్లు భావన కలుగుతుంది. ప్రమోషన్స్ లో ఆడియన్స్ మీద లేదా సినిమా రివ్యూల మీద అతని మాటల పక్కన పెడితే ఈ సినిమాలో అతని హానెస్టీ కనిపించింది. కొన్ని చోట్ల సంభాషణలు మరీ ఫిలాసఫికల్ గా అనిపించినా ఇద్దరు రచయితలు మాట్లాడుకుంటే అలానే ఉంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే కొన్ని చోట్ల మరీ నిబ్బా మాటలు అనే ఫీలింగ్ కలిగినా కూడా వారి వయసు రీత్యా అది కూడా లాజికల్ గానే అనిపిస్తుంది. మొత్తం మీద ఫణీంద్ర నర్సేటి ఈ సినిమాతో ప్రేమకు ముగింపు లేదు, అలాగే ప్రేమకు కండిషన్స్ కూడా ఉండవు అని చెప్పాలని అనిపించినట్లు ప్రేక్షకులు అనిపిస్తుంది. అయితే సినిమా నిడివి చాలా తక్కువే ఉన్నా ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతోంది. స్లో నరేషన్ కారణంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే అవునని చెప్పలేము. కానీ ప్రేమ కథలు, పోయటిక్ ప్రేమ కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన అనంతిక తన పాత్రల్లో ఒదిగిపోయింది. కొన్ని ఎమోషన్ సీన్స్ లో తేలిపోయినా మిగతా అన్ని చోట్ల తనదైన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో మ్యాజిక్ చేసింది. హను రెడ్డితో పాటు రవి కూడా సినిమాకు తగ్గట్టు నటించారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అయితే తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ముఖాలు కావడంతో త్వరగా పాత్రలకు కనెక్ట్ కావడం కాస్త కష్టం. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే హేషం అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ పాయింట్. దానికి తోడు సినిమాటోగ్రఫీ, అలాగే చాలా ఫ్రేమ్ సెట్ చేయడంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం. నిడివి తక్కువగానే ఉన్నా ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా ఈ 8 వసంతాలు లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది.